జెమిలీ జపంతో దేశంలోని అన్ని రాష్ట్రాలలోని ప్రతిపక్షాలు అలర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ పరిస్థితి ఎలా ఉన్నా ఏపీలో మాత్రం రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉంది. జెమిలీ ఎన్నికలపై వైసీపీ గంపెడాసులు పెట్టుకుంది. ఏకంగా ఎన్నికలకు సిద్ధం ఉండాలి అంటూ పిలుపునిచ్చారు ఆ పార్టీ అధినేత జగన్. ఒకవేళ జెమిలీ ఎన్నికలు వస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ ఇప్పుడు రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ జెమిలీ ఎన్నికలపై ఎంతో పట్టుదలగా ఉంది. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాలలోనే ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. అంటే జెమిలీ ఎన్నికలు ఖాయమనుకోవచ్చు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో ఏపీలో వైసీపీ 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. కానీ ఇప్పుడు వైసీపీకి జెమిలీ రూపంలో ఆశలు మొగ్గలు తొడుగుతున్నాయి. జెమిలీ ఎన్నికలు వస్తే సత్తా చాటాలని వైసీపీ అప్పుడే కసరత్తులు మొదలుపెట్టిందట. జెమిలీ ఎన్నికలు 2027లో వస్తాయి అనే నమ్మకంతో రాజకీయ కార్యకలాపాలను మరింత స్పీడ్గా నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కూడా జగన్ జెమిలీ ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. అది మన చేతుల్లో లేదు, కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలి అని పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే జెమిలీ ఎన్నికలపై వైసీపీ మంచి ఆశలు పెట్టుకుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ ముందే జెమిలీ ఎన్నికలు వస్తాయన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే కేంద్రం తమ పదవీ కాలాన్ని తగ్గించుకుని ఎన్నికలకు వెళ్లే సాహసం చేస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. ఒకేసారి జెమిలీ ఎన్నికలు పెట్టడం కష్టమైతే వచ్చేసారి పాక్షిక జెమిలీ, ఆ తర్వాత పూర్తి స్థాయి జెమిలీ పెడతారు. ఎలా చూసినా కూడా కేంద్రం తన పదవీ కాలాన్ని మాత్రం తగ్గించుకుంటుందని ఎవరూ అనుకోవడం లేదు. జెమిలీ ఎన్నికలు నిర్వహించాలి అంటే ఓ తేదీ అనుకుని ఆ తేదీ కన్నా ముందు పదవీ కాలం ముగిసిపోయే రాష్ట్రాల పదవీ కాలం పెంచాలి, లేదంటే రాష్ట్రపతి పాలన విధించాలి. మరోవైపు పదవీ కాలం అయిపోయే వారి పదవీ కాలం తగ్గించాలి. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుంది. ఏ తేదీ అనుకుంటారంటే సహజంగా పార్లమెంటు ఎన్నికలు జరిగే తేదీనే అనుకుంటారు. పార్లమెంటు ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. కాస్త ముందుగా 5 రాష్ట్రాలు, ఆ తర్వాత మరో 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. అలా అన్నింటినీ కలిపితే సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి వస్తాయి. అంటే కేంద్రం పదవీ కాలం తగ్గించుకోవలసిన అవసరం ఉండదు. జెమిలీ ఎన్నికలు ఖాయమే అయినా ముందస్తుగా వస్తాయన్నది మాత్రం వైసీపీ ఊహేనని ఏపీ కూటమి అంటోంది. పార్టీ క్యాడర్ ఇనాక్టివ్ కాకుండా ఉండేందుకు జగన్ తో పాటుగా వైసీపీ నేతలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు. పార్టీని కాపాడుకునేందుకు నేతల్లో జెమిలీ ఆశలను పెంచుతుందని కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉండగా జెమిలీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లుగా చంద్రబాబు చెప్పారు. జెమిలీ ఎన్నికలు అమలులోకి వచ్చినా అమలు జరిగేది మాత్రం 2029 సంవత్సరంలోనే అన్నారు. జెమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతోందని విమర్శించారు. నిజానికి ఏపీ ప్రజలు మొన్ననే తీర్పు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలే అయింది. ఇంతలోనే ఎన్నికలు వచ్చేయాలని వైసీపీకి అంత ఉబలాటం ఎందుకు అనే వాదన రాజకీయ వర్గాలలో పడుతుండటంతో సరైన అభిప్రాయమేనా అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.